Hello friends, welcome to Nandi. Let's discuss current affairs. These are the topics we are going to discuss today. Pardoning powers is very important topic in your polity friends, and ఈ పార్డనింగ్ పవర్స్ ఏంటి ఎవరికి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. లైక్ పార్డనింగ్ పవర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకి జనరల్ గా ప్రిజనర్స్ అంటే వాళ్ళు ఏదైనా ఒక తప్పు ఆర్ క్రైమ్ ఆర్ ఏదో కేసులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి పనిష్మెంట్స్ వచ్చిన తర్వాత వచ్చి జైలు శిక్ష అనుభవిస్తారు, అవును కదా? సో అలాంటి పనిష్మెంట్స్ లో ఎలాంటి చేంజెస్ అయినా చేయడం ఈ పార్డనింగ్ పవర్స్. సో ఎలాంటి చేంజెస్ చేయొచ్చు? ఒకవేళ ప్రిజనర్ కి సర్టన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, ఆ నంబర్ ఆఫ్ ఇయర్స్ పనిష్మెంట్ ని తక్కువ చేయొచ్చు. లేకపోతే ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ పనిష్మెంట్ కి కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి డెత్ సెంటెన్స్ అంటే వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తే ఆ ఉరిశిక్షని కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ కూడా చేయొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద పనిష్మెంట్స్ అవార్డెడ్ టు ప్రిజనర్స్ is related to your pardoning powers. So ఇప్పుడు మీ pardoning power ఎవరెవరికి ఉంటుందండి? The president of India and the governor of a respective state. వీళ్ళు మాత్రమే ఈ pardoning powers అలాట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు బిఫోర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ టు దాట్ మనం బేసిక్ టర్మ్స్ తెలుసుకోవాలి పార్డనింగ్ పవర్స్ గురించి. సో ఫస్ట్ ఈజ్ పార్డన్. పార్డన్ అంటే ఎవరైతే ప్రిజనర్ ఆర్ కన్విక్ట్ ఉంటారో తన పైన ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, పనిష్మెంట్స్ ఆ డిస్క్వాలిఫికేషన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తారు. మీరు మూవీస్ నుంచి చాలా నేర్చుకోవాలని ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు మీరు సరిగా బిహేవ్ చేయండి, మిమ్మల్ని ఇమీడియట్ గా ఎలాగైనా బయటికి వచ్చేలాగా చూస్తాను అని చెప్పేసి కొంతమంది క్రిమినల్స్ కి ఫిలిమ్స్ లో చూపిస్తుంటారు. దట్ ఈస్ వాట్ యువర్ పార్డనింగ్ పవర్. అంటే వాళ్ళు ఏమైతే కేసెస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఎలిమినేట్ చేసేసి వాళ్ళని రిలీజ్ చేసేస్తారు. సో దాట్ వాట్ యూజ్ యువర్ పార్డనింగ్ పవర్. అండ్ నెక్స్ట్ కమ్యూటేషన్. కమ్యూటేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ పనిష్మెంట్ కి చేంజ్ చేయడం. ఇప్పుడు మనం మూవీస్ లో లాస్ట్ జడ్జి సీన్ చూసి ఉంటే ఇప్పుడు మీకు కఠిన కారాగార శిక్ష విధించడమైనది అని చెప్పేసి మీరు చాలా మూవీస్ లో చూసే ఉంటారు. ఎస్, సో కఠిన కారాగార శిక్ష అంటే రిగరస్ ఇంప్రిజన్మెంట్. అలా కఠిన కారాగార శిక్ష నుంచి మామూలు జైలు శిక్షకి చేంజ్ చేయొచ్చు. అంటే కఠిన కారాగార శిక్ష అంటే వాళ్ళపైన కొన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. లిటరల్లీ ద ప్రిజనర్స్ విల్ ఫేస్ సర్టన్ హార్డ్షిప్స్ ఇన్ ద ప్రిజన్. అలాంటివి ఉండకుండా మామూలు జైలు శిక్ష, సాధారణమైన జైలు శిక్ష అనుభవించవచ్చు. సో ఇలా చేయాలి అంటే ఆ పార్డనింగ్ పవర్ ఏమంటారండి? కమ్యూటేషన్. మరి రెమిషన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఇయర్స్ ని తక్కువ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిజనర్ కి కఠిన కారాగార శిక్ష చేశారు. కఠిన కారాగార శిక్ష 14 ఇయర్స్. కానీ ఇప్పుడు ఈ రెమిషన్ వల్ల కఠినగార శిక్షనే ఉంటుంది, కాకపోతే నంబర్ ఆఫ్ ఇయర్స్ 14 ఇయర్స్ కంటే తక్కువ చేసేస్తారు. దట్ ఈస్ వాట్ యువర్ రెమిషన్. ఇప్పుడు రెస్పైట్ అని వస్తుంది కదా, సో గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాండి. స్పెషల్ రీజన్స్ వల్ల సర్టన్ ప్రిజనర్స్ కి లెస్సర్ సెంటెన్స్ చేస్తారు. ఆ స్పెషల్ రీజన్స్ ఏంటి? వాళ్ళు ఫిజికల్ గా డిసేబుల్ గా ఉండడము, లేకపోతే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళకి ఒరిజినల్ గా కఠిన కారాగార శిక్ష 14 ఇయర్స్ అనుభవించారు అనుకోండి, వేసారు అనుకోండి, తర్వాత వాళ్ళకున్న డిసేబిలిటీ కండిషన్స్ ఆర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకున్న పనిష్మెంట్స్ ని తక్కువ చేయడం ఈజ్ రెస్పైట్. మరి రిప్రీవ్ అంటే ఏంటి? ఒకవేళ ఉరిశిక్ష వేశారనుకోండి, ఉరిశిక్ష సో అండ్ సో డే అంటే ఈ రోజు August 6th రోజు వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి కోర్టు ఎప్పుడో నిశ్చయం చేసేసింది అనుకోండి. సో ఎవరైతే ప్రిజనర్స్ ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్ కి పార్డన్ పవర్ లెటర్ రాయడానికి కొన్ని రోజులు వాళ్ళకి స్టే ఇవ్వచ్చు. అంటే టెంపరీ పీరియడ్ గా వాళ్ళ డెత్ ఆర్ వాళ్ళ ఉరిశిక్షని ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపొచ్చు. అలా టెంపరీ పీరియడ్ గా స్టే చేసేదాన్ని రిప్రీవ్ అని అంటారు. సో ఇప్పుడు గవర్నర్ పార్డనింగ్ పవర్స్ ఏ ఆర్టికల్ కింద యూజ్ చేస్తాడు? అండర్ ఆర్టికల్ 161 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, మరి ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ కింద పార్డనింగ్ పవర్స్ యూజ్ చేస్తారో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు మరి న్యూస్ లో ఏమొచ్చింది అంటే గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ పార్డనింగ్ పవర్ యూజ్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోనండి, డెత్ సెంటెన్స్ కి పార్డనింగ్ పవర్ ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే చేయవచ్చు. డెత్ సెంటెన్స్ లో కమ్యూట్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్ ఇవన్నీ గవర్నర్ చేయొచ్చు. కాకపోతే పార్డన్ అంటే తన పైన ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ని ఎలిమినేట్ చేసే హక్కు ఎవరికి ఉందండి? ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే. సో
ఈ మిగతా అన్ని టైప్ ఆఫ్ కేసెస్ లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండర్ సెక్షన్ 433A లో ఒక రూల్ ఉంది. ఏంటి అంటే ఎవరైతే ప్రిజనర్ ఉంటారో ఆయన ఒక 14 ఇయర్స్ వరకు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించిన తర్వాతనే గవర్నర్ వాళ్ళకి పార్డనింగ్ పవర్ అలొకేట్ చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు రీసెంట్ గా మనకి న్యూస్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇలాంటి క్రైటీరియా అవసరం లేదు. ఒకవేళ ఆ ప్రిజనర్ 14 ఇయర్స్ కంటే తక్కువ జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నా కూడా అలాంటి పర్సన్ పైన పార్డనింగ్ పవర్ యూజ్ చేసి గవర్నర్ వాళ్ళ పనిష్మెంట్స్ ని చేంజ్ చేయొచ్చు అని మనకి న్యూస్ లో వచ్చింది. నెక్స్ట్ టాపిక్ అండి, పార్డనింగ్ పవర్స్ ఎవరెవరికి ఉంటాయని చెప్పానండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ స్టేట్. అవును కదా. సో వాళ్ళ ఇద్దరికి మధ్యలో ఉన్న పార్డనింగ్ పవర్స్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ లా కింద ఏవైతే కేసెస్ ఉంటాయో హీ క్యాన్ పార్డన్, రిప్రీవ్, రిస్పైట్, రెమిట్, సస్పెండ్ ఆర్ కమ్యూట్. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు మనం బేసిక్ టర్మ్స్ అన్ని ఆల్రెడీ తెలుసుకున్నామండి. సో సెంట్రల్ లా కింద వచ్చే ఏ కేసెస్ అయినా కానీ ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్ యూజ్ చేయొచ్చు. స్టేట్ లా కింద వచ్చే ఏ సెంటెన్స్ అయినా కానీ ఎవరు చేయొచ్చు పార్డనింగ్ పవర్, గవర్నర్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇస్ డెత్ సెంటెన్స్ కి వస్తే పార్డనింగ్ పవర్ తో పాటు మిగతా అన్ని పవర్స్ ఎవరికి ఉంటాయండి, ప్రెసిడెంట్ కి మాత్రమే. కానీ ఇక్కడ చూడండి గవర్నర్ కి పార్డన్ పవర్ ఉండదు, మిగతా అన్ని ఉంటాయి. లైక్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్, డెత్ సెంటెన్స్ ఇలాంటి అన్ని ఉంటాయి. బట్ పార్డనింగ్ పవర్ ఫర్ ఎ డెత్ సెంటెన్స్ గవర్నర్ కి ఉండదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ ఒకవేళ మిలిటరీ కోర్ట్ ఆర్ మిలిటరీ కోర్ట్ ని కోర్ట్ మార్షల్ అంటారండి, అందులో కూడా ప్రెసిడెంట్ కి అన్ని టైప్స్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. కానీ మిలిటరీ కోర్ట్ లో అసలు గవర్నర్ కి అసలు ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆది ప్రశిక్షణ్. అసలు ఈ ఆది ప్రశిక్షణ్ అంటే ఏంటి, ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అండ్ ఏం చేస్తుంది, ఇవి మాత్రం తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్. లైక్ మీరు మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేసేసి ఆప్షన్ కరెక్ట్ గా పెట్టొచ్చు. సో ఆది ప్రశిక్షణ్ అనేది ఏంటి, ఇది ఒక పోర్టల్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఎందుకు లాంచ్ చేశారు అంటే జనరల్ గా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీస్ ఎవరైతే ట్రైబల్ ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటీస్, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, డిఫరెంట్ స్కిల్స్ పెంచడానికి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ని ప్రొవైడ్ చేయడానికి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటీస్ ని వాళ్ళ దాంట్లో పెంచడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి, గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది. సో ఓవరాల్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కానీ, స్టేట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇంకేవైనా ఇంపార్టెంట్ ఆర్ నోడల్ ఏజెన్సీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రైబల్ డెవలప్మెంట్, వీళ్ళందరూ కండక్ట్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి ఈ ఒక డేటాబేస్ లో మెన్షన్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యువర్ ఆది ప్రశిక్షణ్. అండ్ మీకు క్వశ్చన్ ఫ్రెండ్స్, షెడ్యూల్ ట్రైబ్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ కాన్స్టిట్యూషన్ లో సేఫ్ గార్డ్స్ ఏమేమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ దాట్ షెడ్యూల్డ్ మన అవుట్ ఆఫ్ 12 షెడ్యూల్స్ లో ఒక షెడ్యూల్ మనకి షెడ్యూల్ ట్రైబ్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ మీకు ఒక ఫండమెంటల్ రైట్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ దట్ హౌ టు ఆన్సర్. మీకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. ఇంకా ఎలాంటి కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ ట్రైబ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి మెకానిజమ్స్ ప్రొవైడ్ చేశామో, ఎక్కడ ప్రొవైడ్ చేశాము అనేది మీరు అన్ని ఒక దగ్గర నోట్ చేసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ లెజిస్లేటివ్ ప్రొటెక్షన్ అంటే లా ప్రకారం వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ రైట్ యాక్ట్, అలాంటి ప్రొవిజన్స్ ఏంటేంటి, వాళ్ళకి సంబంధించిన టీచర్స్ ఆర్ ట్రైబల్ స్కూల్స్ యూత్ వీళ్ళందరినీ ఎంటర్ప్రెన్యూర్స్ చేయడము, వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేయడము దీని యొక్క మెయిన్ మొట్టో. అండ్ ఈ పోర్టల్లో ఈవెన్ వాళ్ళు ఏమేం ట్రైనింగ్ రిసోర్సెస్ చేస్తున్నారో ఆ రిసోర్సెస్, వాటి మాన్యువల్స్, ఆడియో అండ్ విజువల్ ట్రైనింగ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. సో మీరు అది మిస్ అయిపోయినా మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పాను, ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, టు స్ట్రెంగ్థెన్ ద కెపాసిటీస్ ఆఫ్ దిస్ ఎస్టీస్. అంటే వాళ్ళకి నాలెడ్జ్ పెంచడం, స్కిల్స్ పెంచడం, వాళ్ళ యాటిట్యూడ్ ని మెయింటైన్ చేసేలా చేయడము. అండ్ ఈవెన్ లైక్ టీచర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఉమెన్, యూత్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అందరినీ గవర్నమెంట్ తో పాటు ఇన్వాల్వ్ చేసి ఓవరాల్ డెవలప్మెంట్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇస్ డన్.
రీసెంట్ గా ఆగస్ట్ 6 రోజు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి ఇండియా ప్రెసిడెన్సీ వర్తిస్తుంది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిసైడ్ చేస్తున్నారు ఆ మీటింగ్ లో అని చెప్పేసి మనం న్యూస్ లో చూసేసే ఉన్నాం. సో లెట్స్ నో సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్ విత్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. బేసిక్ మాత్రమే అండి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఎంత మెంబర్స్ ఉంటారు? 15 మెంబర్స్ ఉంటారు. 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ కంటిన్యూస్ గా ఉంటారండి, అందుకే పర్మనెంట్. సో వీళ్ళు 5 కంట్రీస్ ఏంటియో మీరు ఒకసారి ప్లీజ్ నోట్ చేసుకోండి. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ నాట్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్? సో యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్ స్టేట్స్ అయితే ఎలక్షన్ అవుతుందండి. యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎలక్షన్ చేసి ప్రతి 2 years కి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ని ఎలక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎలక్ట్ చేయడానికి సర్టన్ రీజియన్స్ ని ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఈస్టర్న్ యూరోప్ కి కొంతమంది, ఏషియా ఆఫ్రికాకి కొంతమంది, వెస్టర్న్ యూరోప్ కి కొంతమంది, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్ కి కొంతమంది, ఇలా ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ని డిఫరెంట్ రీజియన్స్ నుంచి సెలెక్ట్ చేస్తారు. ప్లీజ్ క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ రీజియన్స్ are considered for this non-permanent members and ఎన్ని సీట్స్ ఒక్కొక్క రీజియన్ కి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్ లో. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఇండియా పర్మనెంట్ మెంబరా, నాన్ పర్మనెంట్ మెంబరా? ఇండియా ఈజ్ ప్రెసెంట్లీ ఏ నాన్ పర్మనెంట్ మెంబర్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా, నాన్ పర్మనెంట్ మెంబర్ కి ఎలక్షన్స్ అవుతాయి. 2 years వరకు నాన్ పర్మనెంట్ మెంబర్స్ గా ఉండొచ్చు. అంటే January 1st, 2021 కి ఇండియా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఎలెక్ట్ అయింది. అంటే 2 years, అంటే December 31st, 2023 వరకు మనం నాన్ పర్మనెంట్ మెంబర్ గా కంటిన్యూ అవుతాం. మరి ఇది ఫస్ట్ టైమా ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ గా చేయడం అంటే? నో అండి, ఇట్ ఈస్ 8th టైం. సో ఆల్రెడీ 7 times చేసింది, ఇది 8th టైం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మరి ఇండియా పర్మనెంట్ సీట్ ఎందుకు ఇండియాకి ఇంకా రాలేదు అని అంటే, ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 5 ఉన్నారు కదండి, వీళ్ళకి వీటో పవర్స్ ఉంటాయి. వీటో అంటే రైట్ టు సే నో. అంటే వీటిలలో ఒక్కరు నో చెప్పినా కానీ ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఇండియా పర్మనెంట్ సీట్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పొందడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుందండి. అండ్ మిగతా 4 పర్మనెంట్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండియా పర్మనెంట్ సీట్ కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ చైనా ఒక్కటి మాత్రం నో చెప్తుంది. తను ఒక్కటి నో చెప్పడం వల్ల ఇండియాకి ఇంకా పర్మనెంట్ సీట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో రాలేదు. సో ఈవెన్ ఇండియా చైనా రిలేషన్స్ లో కూడా మీరు ఇది మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఆగస్ట్ 6 రోజు ఇండియా ప్రెసిడెన్సీ మెయింటైన్ చేస్తుంది కదా అని చెప్పేసి మీకు డౌట్ అవ్వచ్చు. దాట్ ఈస్ ప్రెసిడెన్సీ ఫర్ మంత్ అండి. అంటే ప్రతి మంత్ ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం ప్రెసిడెన్సీ చేంజ్ చేస్తారంట ఆ మంత్ కి మాత్రమే. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ వేరండి, ఆంటోనియో గిటర్స్, ఆయన వేరు. అండ్ ఈ ప్రెసిడెన్సీ ఫర్ ద మంత్ వేరు. సో అవి రెండు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇంతకు ముందు ఫ్రాన్స్ చేసింది, ఫ్రాన్స్ తర్వాత ఇప్పుడు ఇండియా ఈ ఆగస్ట్ లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీని తీసుకుంది. ఇది ఓన్లీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే తీసుకుంటారు. సో మరి ఇప్పుడు ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎలక్షన్స్ లో పాల్గొనాలి అని అంటే అప్లై చేస్తారండి అందరూ స్టేట్స్. అప్లై చేయక ముందే లైక్ వాళ్ళకి 2/3 ఆఫ్ ద ఓట్స్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరైతే ప్రెసెంట్ అండ్ ఓట్ చేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఓట్ చేసిన వాళ్ళని కౌంట్ చేస్తారు. అందులో 2/3 సీట్స్ వీళ్ళకి వస్తే వాళ్ళు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ సీట్ కి ఎలెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 193 యుఎన్ మెంబర్ స్టేట్స్ అంటే 193 మెంబర్స్ ఒకవేళ అప్పుడు ఉండి ఉంటే, ఓట్ చేసి ఉంటే 129 ఓట్స్ మినిమం వాళ్ళకి వస్తే వాళ్ళు ఎలెక్ట్ అవుతారు. 15th యానివర్సరీ ఆఫ్ రీక్యాప్. అసలు ఈ రీక్యాప్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు? సో ఇవి బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు నో. ఎస్, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ రీజనల్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఫస్ట్ రీజనల్ అగ్రిమెంట్. ఎందుకు? టు ప్రమోట్ అండ్ ఎన్హాన్స్ కోఆపరేషన్ అగేన్స్ట్ పైరసీ అండ్ ఆర్మ్డ్ రాబరీ. ఎక్కడ? ఏషియాలో మాత్రమే. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ షూర్. అంటే కొన్ని గవర్నమెంట్స్ అన్ని కోఆపరేట్ చేసుకొని పైరసీ అంటే ఏంటి? సముద్రపు దొంగలు ఉంటారు కదండి, లైక్ ట్రేడ్ అండ్ కామర్స్ జరుగుతున్నప్పుడు షిప్స్ లోకి చొరబడేసి అక్కడ ఉన్నాయన్ని
స్మగుల్ చేయడం కానీ, పైరేట్ చేయడం, రాబరీ చేయడం ఇవన్నీ చేస్తారు. అలాంటివి చేయకుండా అగేన్స్ట్ గా ఏషియాలో ఉన్న గవర్నమెంట్స్ అన్ని కొలాబరేట్ అయ్యి దీన్ని ప్రమోట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద 15th యానివర్సరీ. అంటే 2006 లో అది స్టార్ట్ చేశారండి. 2021 కి 15 years అయ్యింది. మరి ఇది 2006 లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 14 ఏషియన్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. Up to now 21 countries are there in this recap. మరి ఇది ఏషియాలో నడిచే సీ రూట్ ని మాత్రమే కాపాడుతుంది కదా, సో ఓన్లీ ఏషియా మెంబర్స్ మాత్రమే ఉంటారు అంటే డెఫినెట్లీ నో. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ లైక్ నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్, యూకే అండ్ జర్మనీ రీసెంట్ గా ఆగస్టులోనే జాయిన్ అయిందండి. ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. సో మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, లైక్ రీక్యాప్ ద regional cooperation against piracy and armed robbery in Asia consists of only Asian countries. Ante answer is no, because Europe countries and Australia, United States kuda ee recap lo unnai. So you have to remember for this. And sea routes lo anti piracy kabatti mana Indian Coast Guard nunchi ippudu elect aina vallu evarandi? K. Natarajan garu. He was elected as the next executive director for this recap. And ikkada kuda China ki against ga manaki chaala mandi vote eyadam valla manam gelisamandi. Next, coming to the question of the day, friends. Which of the following countries are not members of recap? Andi not ani adiganu. Please do answer this and pause the video and answer this. I'll show you the answer here, because ఇవన్నీ మెంబర్స్ అనండి. అండ్ ఇందులో జర్మనీ లేదు. జర్మనీ వాజ్ ఇంక్లూడెడ్ రీసెంట్లీ, దట్ ఈస్ ఇన్ ఆగస్ట్ ఇట్ సెల్ఫ్. August 6th is considered as Hiroshima Day అండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ World War II గుర్తు వస్తే, లైక్ ఆ World War II ఎండ్ అయిపోయింది ఆల్మోస్ట్ హిరోషిమా అండ్ నాగసాకి అటామిక్ బాంబింగ్ వల్లే. ఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ పైన పర్టికులర్ గా August 6th రోజు హిరోషిమా అనే సిటీ పైన అటమ్ బాంబ్ వేసింది. సో టు రిమెంబర్ దాట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ 76th యానివర్సరీ ఆఫ్ దట్ అట్రాసిటీ. అండ్ 1945 లో ఇది జరిగింది అండి. సో ఆల్మోస్ట్ ఓన్లీ హిరోషిమా గురించి మాత్రమే చెప్తున్నాను. 39% ఆఫ్ ద పాపులేషన్ లాస్ట్ దేర్ లైఫ్స్. అండ్ ఈవెన్ అందులో చనిపోయిన వాళ్ళ దాంట్లో ఆర్మీ పీపుల్ కాదండి, కామన్ పీపులే ఎక్కువ మంది ఉన్నారు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దోస్ బ్యాడ్ డేస్, బికాస్ అలాంటి మళ్ళీ ఫ్యూచర్ లో రిపీట్ చేయకూడదు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన్హట్టన్ ప్రాజెక్ట్ కింద ఆ అటామిక్ బాంబ్స్ ని వేసింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ మన్హట్టన్ ప్రాజెక్ట్ పైన 2 అటామిక్ బాంబ్స్ ని జపాన్ పైన వేసింది. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ లిటిల్ బాయ్, August 6th రోజు హిరోషిమా పైన వేసింది. అండ్ సెకండ్ అటామిక్ బాంబ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాట్ మ్యాన్, ఇది August 9th, జస్ట్ 3 years ఆఫ్ దిస్ హిరోషిమా నాగసాకి పైన వేసింది. సో దీని ఇంపాక్ట్ ఈవెన్ ఇప్పటికీ కూడా జపాన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు పుట్టబోయే పిల్లలు సరిగా పుట్టకపోవడం కావచ్చు, అగ్రికల్చర్ సరిగా లేకపోవడం కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇంకా వాళ్ళ పైన ఉన్నాయండి. సో న్యూక్లియర్ పవర్ ఆర్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ ఫర్ యూ గైస్, మొత్తం వరల్డ్ లో ఇప్పటి వరకు ఎన్ని కంట్రీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్? అండ్ మోర్ దెన్ 13,000 న్యూక్లియర్ వెపన్స్ ఈ కంట్రీస్ లోనే మాత్రం ఉన్నాయి. సో మెన్షన్ ద కంట్రీస్ నేమ్స్. ఈ హిరోషిమా డేని గుర్తు చేసుకుంటూ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో లైక్ సెక్రటరీ జనరల్ అండి ఆంటోనియో గుటెర్స్ తను చెప్పాడు, లైక్ ఓన్లీ గ్యారంటీ అగేన్స్ట్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఈజ్ టోటల్ ఎలిమినేషన్. అంటే న్యూక్లియర్ వెపన్స్ అనేది కంప్లీట్ గా వరల్డ్ లో నుంచి ఎలిమినేట్ చేస్తే మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేయకుండా ఆపగలుగుతామని చెప్పారు. సో దిస్ మే బి ఆస్క్డ్ యాజ్ అ క్వశ్చన్ ఫర్ యూ ఆర్ ఎన్ ఎస్సే ఇన్ యూపీఎస్సీ. Coming to previous year question, friends. 2019 UPSC prelims లో అడిగారు ఈ క్వశ్చన్ గవర్నర్ గురించి. గవర్నర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండకూడదు. అంటే ఇఫ్ మనం అందరము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి అయ్యి అక్కడే పుట్టి ఉంటే మనం అదే స్టేట్ లో గవర్నర్ గా వర్క్ చేయకూడదు. అంటే గవర్నర్ షుడ్ బి అన్ అవుట్ సైడర్ అండ్ తను అక్కడున్న పొలిటికల్ హబ్స్ ఆర్ పొలిటికల్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో లింక్స్ ఉండకూడదు. అండ్ రీసెంట్ పాస్ట్ గా ఏ పాలిటిక్స్ లో కూడా వర్క్ చేసి ఉండకూడదు. ఇలాంటి కండిషన్స్ పెట్టింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ లో? ఒక కమిషన్ ఏంటి అని అడుగుతున్నారు. ప్లీజ్ డూ ఆన్సర్ ఇట్.